జూబ్లీహిల్స్ రేప్ ఘటనలో రాజకీయ నేతల కుమారుడు ఉన్నారంటూ ఆధారాలతో సహా చూపి సంచలనం రేపిన బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు 10 టీవీ వేదికగా మరో బాంబు పేల్చారు. 10 టీవీ క్వశ్చన్ అవర్లో చేసిన ఆరోపణలు పోలీస్ శాఖతో పాటు పొలిటికల్ గాను ప్రకంపనలు రేపుతున్నాయి. నిందితుల్లో చాలా మంది మేజర్లు ఉన్నారని ఆరోపించారు. నిందితులను కాపాడేందుకు పోలీస్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారని 10 టీవీ డిబేట్లో రఘునందన్ రావు ఆరోపించారు. ఫేక్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్లతో మేజర్లను మైనర్లుగా చూపి శిక్ష నుంచి తప్పించే ప్రయత్నం జరిగిందన్నారు రఘునందన్ రావు. జూబ్లీహిల్స్ రేప్ ఘటనలో రాజకీయ నేతల కుమారులున్నారంటూ ఆధారాలతో సహా చూపి సంచలనం రేపిన బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు 10 టీవీ వేదికగా మరో బాంబు పేల్చారు. 10 టీవీ క్వశ్చన్ అవర్లో చేసిన ఆరోపణలు ఇటు పోలీస్ శాఖతో పాటు పొలిటికల్ గాను ప్రకంపనలు రేపుతున్నాయి. నిందితుల్లో చాలా మంది మేజర్లున్నారని ఆరోపించారు. నిందితులను కాపాడేందుకు పోలీస్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారని 10 టీవీ డిబేట్లో రఘునందన్ రావు ఆరోపించారు. ఫేక్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్లతో మేజర్లను మైనర్లుగా చూపి శిక్ష నుంచి తప్పించే ప్రయత్నం జరిగిందన్నారు. ఆ లెక్కకు వస్తే ఇప్పుడు పోలీసు వాళ్ళు జువెనైల్ అని చెప్తున్నారు కదా కళ్యాణ్ గారు, వాళ్ళ విషయం లోపల కూడా పోలీస్ శాఖ తప్పు చేసింది. వాళ్ళ బర్త్ సర్టిఫికెట్లు వేరున్నాయి, వాళ్ళ ఆధార్ కార్డులు వేరున్నాయి, దొంగ ఆధార్ కార్డులు పెట్టి వాళ్ళని జువెనైల్ అని చెప్పి పంపిస్తున్నారు. మీరు దిస్ ఈజ్ స్ట్రైట్ అలిగేషన్ అగెన్స్ట్ ద పోలీస్ హైదరాబాద్. అందులో జువెనైల్ కాదు, పిల్లలు కావాలని వాళ్ళకి తొందరగా బెయిల్ రావాలని తక్కువ శిక్ష పడాలని పోలీసు వాళ్ళు రాజకీయ ఒత్తిళ్లకు లొంగి వాళ్ళని జువెనైల్గా చూపెడుతున్నారు అంటున్నా. అది ఎమ్మెల్యే కొడుక, మంత్రి కొడుక, కార్పొరేటర్ కొడుక నేను ప్రస్తావించదలుచుకోలేదు. వాళ్ళు నిజంగా మేజర్లే అయితే మేజర్లు అని ప్రూవ్ చేసే సత్తా లేదా మీకు? 100% ఉంటుంది. మరి తప్పకుండా చేస్తాను. నేను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గారికి నా విజ్ఞప్తి ఏంటంటే మీ ద్వారా నేను డే 1 నుంచి ఇప్పటికి కూడా చెప్తున్నా, రఘునందన్కి వాళ్ళు నోటీస్ ఇవ్వచ్చు, వాళ్ళు సమన్ చేయవచ్చు, మీ దగ్గర ఏమైనా సాక్ష్యాలు ఉంటే మాకు ఇవ్వండి అని అడగవచ్చు. వాళ్ళ నిజాయితీ ఎంత ఉంది అనేది నేను ఆలోచిస్తా ఉన్నాను సతీష్ గారు. వాళ్ళ నిజాయితీగా లేకపోతే మళ్ళీ చేస్తాం, మేము కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన వారిలో మేజర్లున్నారన్నారు రఘునందన్ రావు. కేసు ట్రయల్ జరిగేటప్పుడు నిందితులను మేజర్లుగా పరిగణించాలని పోలీసులు కోరారని, ఘటన జరగడానికి ముందే నిందితుల్లో మేజర్లున్నారని రఘునందన్ రావు 10 టీవీతో చెప్పారు. పోలీసుల విచారణ కరెక్ట్ వేలో జరగటం లేదన్న ఆయన నిందితుల ఆధార్ కార్డు ఆధారంగా విచారణ ఎలా చేస్తారని ప్రశ్నించారు. ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్ మార్చి ఫేక్ ఆధార్ కార్డులతో నిందితులను మైనర్లుగా చూపుతున్నారని చెప్పారు. పోలీసులు నిందితుల అసలు డేట్ ఆఫ్ బర్త్ కోసం మున్సిపల్ ఆఫీసుకు ఎందుకు సంప్రదించలేదని 10 టీవీ వేదికగా రఘునందన్ రావు ప్రశ్నించారు. నిందితులు చదివిన స్కూలుకు వెళ్లి విచారణ చేసి నిందితుల 10th క్లాస్ మార్క్స్ మెమో పరిశీలిస్తే వాస్తవాలు పోలీసులకే తెలుస్తాయన్నారు. పోలీసులు రాజకీయ ఒత్తిళ్లకు తలొంచారన్న రఘునందన్ రావు కింది స్థాయి సిబ్బంది నిందితులను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. పోలీసులు దృష్టి పెట్టి విచారణ జరిపితే నిందితులకు కఠిన శిక్ష పడుతుందన్నారు రఘునందన్ రావు. ట్రయల్ జరిగేటప్పుడు వాళ్ళని మేజర్ అని గుర్తించమంటున్నారు. ఆన్ ద డే ఆఫ్ ఇన్సిడెంట్ ఇట్ సెల్ఫ్ వాళ్ళు మేజర్ అంటున్నా. వాళ్ళు ఏ స్కూల్లో చదువుతున్నారు, వాళ్ళు ఏ హాస్పిటల్లో పుట్టినారు, వాళ్ళ బర్త్ సర్టిఫికేట్ ఎంత, వాళ్ళ మున్సిపల్ రిజిస్టర్డ్ సర్టిఫికేషన్ ఏం చెప్తుంది, ఇవన్నీ ఏం తీసుకురాకుండా కళ్యాణ్ గారు కేవలం ఆధార్ కార్డును బట్టి జువెనైల్ అని ప్రెస్ మీట్ ఎట్లా పెడతారు? యూ గో టు ద మున్సిపల్ ఆఫీస్ అండ్ గెట్ ద బర్త్ సర్టిఫికేట్, యూ గో టు ద స్కూల్ ఆర్ కాలేజ్ వేర్ దే ఆర్ స్టడింగ్, టేక్ ద 10th క్లాస్ మేమో. ఇప్పుడు మీరు చూపిస్తున్నాయి ఆధార్ కార్డులను బేస్ చేసుకుని మీరు మైనర్ అని చెప్తున్నారు. ఆధార్ కార్డులలో ఎంట్రీస్ని దిద్ది మీకు డూప్లికేట్ ఆధార్ కార్డులను తయారు చేసి తీసుకొచ్చి ఇచ్చి శిక్షల నుంచి తప్పించుకుంటుంది కొంత రాజకీయ నాయకుల ప్రోద్బలంతో ఈ కేసులో మిమ్మల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు సిపి గారు. అందులో చాలా మంది మేజర్లు ఉన్నారు. సిపి గారు కూడా అన్నారు ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తామన్నారు. ఫేర్ గా చేయాలని వారిని అడుగుతా ఉన్నా. ఇప్పుడు మీ చర్చలో నేను మొదటిసారి మేజర్లు అనే పదం ఎందుకు వాడుతున్నా అంటే సిపి గారు ఈ చర్చను చూసినా, ఇంకెవరన్నా పోలీస్ అధికారులు ఈ చర్చను చూసినా వాళ్ళు మేజర్లని రఘునందన్ రావు ఆరోపిస్తున్నాడు, తన దగ్గర ఆధారాలు ఉన్నాయంటున్నాడు. మనం మళ్ళొకసారి రీక్రాస్ చెక్ చేసుకుందామని చేసుకునడానికి ఇంకా పోలీసు వాళ్ళకి అవకాశం ఉంది అంటున్నా. బర్త్ సర్టిఫికేట్ మున్సిపాలిటీలో ఉంటది, హాస్పిటల్లో ఉంటది, వాళ్ళ స్కూల్లో ఉంటది, వాళ్ళ 10th క్లాస్ మెమోలో ఉంటది. గెట్ ద 10th క్లాస్ మెమో. ఆధార్ కార్డు పట్టుకొని నువ్వు మేజర్ అని ఎట్లా చెప్తావు అంటున్నా. అయితే గ్యాంగ్ రేప్ కేసులో నిందితులపై పోలీసులు ఇప్పటికీ క్లారిటీ ఇచ్చారు. కేసులో ఒకరు తప్ప మిగతా నిందితులంతా మైనర్లే అని సిపి ఆనంద్ ప్రకటించారు. మైనర్లు కావటం వల్ల వారి పేర్లు కానీ వారి వివరాలేవి బయటకు చెప్పలేమన్నారు. దయచేసి మేము ఎక్కడ కూడా వారి పేర్లు కానివ్వండి, వివరాలు కానివ్వండి తెలియజేయడానికి వీల్లేదు. సుప్రీంకోర్టు ఆదేశాలు, జూవెనైల్ జస్టిస్ యాక్ట్లో ఉన్న నిబంధనల ప్రకారం మేము ఏది కూడా వారి గురించి చెప్పడానికి వీల్లేదు. అవుట్ ఆఫ్ 6
6గురిలో ఒకరు మేజర్. జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ను సాధారణ కేసులా కాకుండా లోతుగా విచారణ చేస్తున్నట్లు సిపి ఆనంద్ ప్రకటించారు. కేసులో పెట్టిన సెక్షన్లు చాలా కఠినమైనవని, అందుకే నిందితుల విషయంలో 1కి 2 సార్లు కాదు 3 సార్లు లోతైన విచారణ చేపట్టిన తర్వాతే కేసు నమోదు చేశామన్నారు సివి ఆనంద్. మీరు అనుకున్నట్టు వేగంగా అట్లా ఏదో లైట్నింగ్గా చేయలేం, ఎందుకంటే ఇది చాలా సీరియస్ సెక్షన్స్. ఎన్నో ఆరోపణలు మీకు తెలుసు, రాజకీయంగా ఎంతో ఆరోపణలు ఇవన్నీ జరుగుతున్నాయి. అయితే ఈ నేపథ్యంలో మేము అతి జాగ్రత్తగా వివరించాలి, ఎందుకంటే రాంగ్గా పెట్టి మళ్ళీ తర్వాత ఈ సీరియస్ సెక్షన్స్ కదా. మేము చాలా ఈరోజు ఉదయం నుండి ప్రతి చిన్న విషయాన్ని డబుల్ వెరిఫికేషన్, ట్రిపుల్ వెరిఫికేషన్ చేశాం. సో ఇట్ ఈస్ అ వెరీ సీరియస్ ఒఫెన్సెస్ అండ్ సీరియస్ సెక్షన్స్. ఎందుకంటే ఇప్పుడే చెప్పాను, డెత్ పెనాల్టీ, లైఫ్ ఇంప్రిజన్మెంట్ టిల్ డెత్, ఇటువంటివి ఉన్నాయి. సో వీ హ్యావ్ టు బీ వెరీ వెరీ కేర్ఫుల్. కేసుకు సంబంధించి మైనర్లపై 10 టీవీ వేదికగా రఘునందన్ రావు ఏమన్నారో ఓసారి చూద్దాం. ఆ లెక్కకు వస్తే ఇప్పుడు పోలీసు వాళ్ళు జువెనైల్ అని చెప్తున్నారు కదా కళ్యాణ్ గారు, వాళ్ళ విషయం లోపల కూడా పోలీస్ శాఖ తప్పు చేసింది. వాళ్ళ బర్త్ సర్టిఫికెట్లు వేరున్నాయి, వాళ్ళ ఆధార్ కార్డులు వేరున్నాయి, దొంగ ఆధార్ కార్డులు పెట్టి వాళ్ళని జువెనైల్ అని చెప్పి పంపిస్తున్నారు మీరు. దిస్ ఈజ్ స్ట్రైట్ అలిగేషన్ అగెన్స్ట్ ద పోలీస్ హైదరాబాద్. అందులో జువెనైల్ కాదు పిల్లలు, కావాలని వాళ్ళకి తొందరగా బెయిల్ రావాలని, తక్కువ శిక్ష పడాలని పోలీసు వాళ్ళు రాజకీయ ఒత్తిళ్లకు లొంగి వాళ్ళని జువెనైల్గా చూపెడుతున్నారు అంటున్నా. అది ఎమ్మెల్యే కొడుక, మంత్రి కొడుక, కార్పొరేటర్ కొడుక నేను ప్రస్తావించదలుచుకోలేదు. వాళ్ళు నిజంగా మేజర్లే అయితే మేజర్లు అని ప్రూవ్ చేసే సత్తా లేదా మీకు? 100% ఉంటుంది. చేయండి మరి. తప్పకుండా చేస్తాను. నేను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గారికి నా విజ్ఞప్తి ఏంటంటే మీ ద్వారా నేను ఆ డే 1 నుంచి ఇప్పటికి కూడా చెప్తున్నా, రఘునందన్కి వాళ్ళు నోటీస్ ఇవ్వచ్చు, వాళ్ళు సమన్ చేయవచ్చు, మీ దగ్గర ఏమైనా సాక్ష్యాలు ఉంటే మాకు ఇవ్వండి అని అడగవచ్చు. వాళ్ళ నిజాయితీ ఎంత ఉందనేది నేను ఆలోచిస్తా ఉన్నాను సతీష్ గారు. వాళ్ళ నిజాయితీగా లేకపోతే మళ్ళీ చేస్తాం, మేము కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. నేను ఈ ఇన్వెస్టిగేషన్ ని ట్రయల్ జరిగేటప్పుడు వాళ్ళని మేజర్ అని గుర్తించమంటున్నారు. అంద డే ఆఫ్ ఇన్సిడెంట్ ఇట్ సెల్ఫ్ వాళ్ళు మేజర్ అంటున్నా. వాళ్ళు ఏ స్కూల్లో చదువుతున్నారు, వాళ్ళు ఏ హాస్పిటల్లో పుట్టినారు, వాళ్ళ బర్త్ సర్టిఫికేట్ ఎంత, వాళ్ళ మున్సిపల్ రిజిస్టర్డ్ సర్టిఫికేషన్ ఏం చెప్తుంది, ఇవన్నీ ఏం తీసుకురాకుండా కళ్యాణ్ గారు కేవలం ఆధార్ కార్డును బట్టి జువెనైల్ అని ప్రెస్ మీట్ ఎట్లా పెడతారు? యూ గో టు ద మున్సిపల్ ఆఫీస్ అండ్ గెట్ ద బర్త్ సర్టిఫికేట్, యూ గో టు ద స్కూల్ ఆర్ కాలేజ్ వేర్ దే ఆర్ స్టడింగ్, టేక్ ద 10th క్లాస్ మేమో. ఇప్పుడు మీరు చూపిస్తున్నాయి ఆధార్ కార్డులను బేస్ చేసుకొని మీరు మైనర్ అని చెప్తున్నారు. ఆధార్ కార్డులలో ఎంట్రీస్ ని దిద్ది మీకు డూప్లికేట్ ఆధార్ కార్డులను తయారు చేసి తీసుకొచ్చి ఇచ్చి శిక్షల నుంచి తప్పించుకుంటేందుకు కొంత రాజకీయ నాయకుల ప్రోద్బలంతో ఈ కేసులో మిమ్మల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు సిపి గారు. అందులో చాలా మంది మేజర్లు ఉన్నారు. సిపి గారు కూడా అన్నారు ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తామన్నారు. ఫేర్ గా చేయాలని వారిని అడుగుతా ఉన్నా. ఇప్పుడు మీ చర్చలో నేను మొదటిసారి మేజర్లు అనే పదం ఎందుకు వాడుతున్నా అంటే సిపి గారు ఈ చర్చను చూసినా, ఇంకెవరైనా పోలీస్ అధికారులు ఈ చర్చను చూసినా వాళ్ళు మేజర్లని రఘునందన్ రావు ఆరోపిస్తున్నాడు, తన దగ్గర ఆధారాలు ఉన్నాయంటున్నాడు. మనం మళ్ళొకసారి రీక్రాస్ చెక్ చేసుకుందామని చేసుకునడానికి ఇంకా పోలీసు వాళ్ళకి అవకాశం ఉంది అంటున్నా. బర్త్ సర్టిఫికేట్ మున్సిపాలిటీలో ఉంటది, హాస్పిటల్లో ఉంటది, వాళ్ళ స్కూల్లో ఉంటది, వాళ్ళ 10th క్లాస్ మెమోలో ఉంటది. గెట్ ద 10th క్లాస్ మెమో, ఆధార్ కార్డు పట్టుకొని నువ్వు మేజర్ అని ఎట్లా చెప్తావు అంటున్నా. జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసులో నిందితులు పోలీసులకు ఫేక్ ఆధారాలు సమర్పించారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు గట్టిగా చెబుతున్నారు. నిందితులు పోలీసులకు సమర్పించిన ఆధార్ కార్డుల్లో అసలు వివరాలు చెరిపేసి ఫేక్ వివరాలు సమర్పించారని ఆరోపించారు. దీంతో ఫేక్ ఆధార్ కార్డుల అంశం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ప్రభుత్వ గుర్తింపు కార్డుల్లో వాస్తవాలు చెరిపివేసి తప్పుడు వివరాలు సమర్పించడం కూడా నేరమే. ఒకవేళ పోలీసుల విచారణలో నిందితులు ఫేక్ డాక్యుమెంట్లు సమర్పించినట్లు తేలితే నిందితులపై మరో కేసు నమోదయ్యే అవకాశం లేకపోలేదు. మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మా ఇన్పుట్ ఎడిటర్ కళ్యాణ్ మనకు అందుబాటులో ఉన్నారు. కళ్యాణ్, సో 10 టీవీ క్వశ్చన్ అవర్ లో రఘునందన్ రావు ఈ రేప్ కేసు నిందితులకు సంబంధించి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే పోలీసులు చెబుతున్నట్లు అందరూ మైనర్లు కాదా? హరీష, మనం చూసాం ఇంతకుముందే 10 టీవీ క్వశ్చన్ అవర్లో బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు పాల్గొని ఆయన సంచలన అంశాన్ని ఒకదాన్ని తెరపైకి తెచ్చారు. మొదటి నుంచి కూడా జూబ్లీహిల్స్ మైనర్ బాలిక కేసులో రఘునందన్ చాలా క్రియాశీలకంగా ఉన్నారు, యాక్టివ్గా ఉన్నారు. ఈవెన్ ఎంఐఎం ఎమ్మెల్యే తనయుడు ఇందులో లేడు అని అడిషనల్ కమిషనర్ జోయల్ డేవిస్ చెప్పిన తర్వాత ఎమ్మెల్యే తనయుడు ఉన్నాడంటూ ఆయన ఫోటోలు వీడియోలు బయటపెట్టి ఎంఐఎం ఎమ్మెల్యే తనయుడిని A6గా
అంటే నిందితులు అప్పటి వరకు 5గురు మాత్రమే అని పోలీసులు నిర్ధారిస్తే 6వ నిందితుడిగా ఎంఐఎం ఎమ్మెల్యే తనయుడిని పెట్టడంలో కూడా రఘునందన్ రావు చాలా కీలక పాత్ర పోషించారు, కీలకంగా వ్యవహరించారని చెప్పొచ్చు. ఈరోజు 10 క్వశ్చన్ అవర్లో ఆయన మనతో మాట్లాడుతూ మొట్టమొదటిసారిగా ఒక సంచలన ఆరోపణ చేశారు. దీంతో మళ్ళొకసారి ఇప్పటికే జూబ్లీహిల్స్ మైనర్ బాలికపై అత్యాచారం అనేది దేశవ్యాప్తంగా కూడా నేషనల్ మీడియాలో కూడా చాలా చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు కొత్తగా ఒక అంశం తెరపైకి వచ్చింది. ఇది కూడా చాలా ప్రధానమైన అంశంగా చెప్పొచ్చు. ఎందుకంటే జూబ్లీహిల్స్ మైనర్ని అత్యాచారం చేసిన కేసులో ఒక్క సాదుద్దీన్ మినహా మిగిలిన ఐదుగురిలో కూడా చాలామంది ప్రముఖులు ఉన్నారు. ఒకరు సంగారెడ్డి కార్పొరేటర్ తనయుడు, మరొకరు టీఆర్ఎస్ పార్టీకి చెందిన వక్ఫ్ బోర్డ్ చైర్మన్ కుమారుడు, ఇంకొకరు ఎంఐఎం ఎమ్మెల్యే కుమారుడు. ఈ ముగ్గురు కూడా మైనర్లు అని పోలీసులు నిర్ధారించారు. అంటే సాదుద్దీన్ ఒక్కడు మాత్రమే మేజర్, మిగిలిన 5గురు మైనర్లని పోలీసులు ఇప్పటికే తేల్చి చెప్పారు. అయితే దీనిపై రఘునందన్ ఒక సంచలన విషయాన్ని వెలుగులోకి తెచ్చారని మనం చెప్పొచ్చు. ఆధార్ కార్డులలో డేట్ ఆఫ్ బర్త్ని మార్చి చూపించారు, ఫేక్ ఆధార్ కార్డులు పోలీసులకు ఇచ్చి మైనర్లు అని చెప్పుకునే ప్రయత్నం చేశారని రఘునందన్ 10 వేదికగా మొట్టమొదటిసారిగా ఒక తీవ్ర ఆరోపణ చేశారు. ఇది పోలీసు వర్గాల్లో అటు ప్రభుత్వంలో కూడా చాలా చర్చనీయాంశంగా కదలిక వచ్చింది. ఒక్కసారిగా సంచలనంగా మారింది ఈ అంశం. ఎందుకంటే ఫేక్ ఆధార్ కార్డులను ఒకవేళ నిందితులు ఇచ్చారనుకున్నా కూడా దాన్ని పోలీసులు ఎందుకు అంగీకరిస్తారు? పూర్తి స్థాయిలో విచారణ జరిపామని మనం ఇప్పుడే చూసాం. హైదరాబాద్ నగర కమిషనర్ సివి ఆనంద్ మాట్లాడుతూ చాలా కీలకమైన కేసుగా దీన్ని తీసుకున్నాం, అందుకే అన్ని రకాలుగా పరిశీలించి చాలా బలమైన ఆధారాలు సేకరించాం, కేసులు బలంగా పెట్టాం, నిందితులకు జీవిత ఖైదు కూడా పడే అవకాశం ఉంది, ఇలాంటి చాలా అంశాలు సివి ఆనంద్ చెప్పారు. అయితే నిజంగా వాళ్ళు మేజర్లు అయితే వాళ్ళను పోలీసులు మైనర్లుగా కేసు నమోదు చేస్తే ఖచ్చితంగా వారికి శిక్ష తగ్గే అవకాశం ఉంటుంది, బెయిల్ దొరికే అవకాశం కూడా ఉంటుంది. అంటే వారందరికీ నిందితులు ఎవరైతే ఉన్నారో వారికి 5గురికి కూడా, అందులో ఎంఐఎం ఎమ్మెల్యే కుమారుడు, సంగారెడ్డి కార్పొరేటర్ టీఆర్ఎస్ పార్టీకి చెందిన అతని కొడుకు, అదేవిధంగా వక్ఫ్ బోర్డు టీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకుడు అతని కుమారుడు కూడా ఉన్నారు. అంటే వీళ్ళందరినీ మైనర్లుగా చూపించి వాళ్ళకు పెద్దగా శిక్ష పడకుండా బెయిల్ వచ్చేందుకు పోలీసులు కానీ కింది స్థాయి సిబ్బంది, ముఖ్యంగా రఘునందన్ ఆరోపిస్తుంది సివి ఆనంద్కు తెలియకుండా కింది స్థాయి పోలీసులు అధికారులు ఈ రకమైన మ్యానిపులేషన్ చేశారు. దీనిపై సివి ఆనంద్ దృష్టి పెట్టాలని కూడా రఘునందన్ సూచిస్తున్నారు. అంటే ఎందుకు జరిగింది, ఎక్కడ జరిగింది, ప్రభుత్వ ఒత్తిడి ఇందులో ఏ మేరకు పనిచేసింది, ఎవరి ఒత్తిడి పనిచేసింది అనేది ఇప్పుడు ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారింది. రఘునందన్ చేసిన ఈ సంచలన ఆరోపణలపై ఇప్పటి వరకు కూడా పోలీసు అధికారులతో మనం మాట్లాడే ప్రయత్నం చేశాం, కానీ ఎవరూ స్పందించలేదు. ఇది నిజమై ఉంటే అంటే రఘునందన్ 2-3 అంశాలు ఇక్కడ చెప్పారు. వాళ్ళు ఫేక్ ఆధార్ కార్డులతో మైనర్లుగా నమ్మించారు పోలీసులను. మైనర్లుగా ఉన్న 5గురిలో కొంతమంది మేజర్లు ఉన్నారు. కావాలంటే వారు ఎక్కడ ఎస్ఎస్సి చదివారు అంటే 10వ తరగతి చదివిన దగ్గర ఎస్ఎస్సి మెమోలో ఖచ్చితంగా డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది. ఆ డేట్ ఆఫ్ బర్త్ అనేది అథెంటికేట్, దాన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు నిర్ధారించుకోవచ్చు. అదేవిధంగా స్కూల్ రికార్డుల్లో కూడా వాళ్ళు అడ్మిషన్ తీసుకున్నప్పుడు డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, దాన్ని పరిశీలించాలి. దీంతోపాటు ఎక్కడ పుడితే అక్కడ ఆ హాస్పిటల్లో కానీ ఆ మున్సిపల్ కార్యాలయంలో కానీ బర్త్ సర్టిఫికేట్ ఒకటి జారీ చేస్తారు. ఈ 5గురు నిందితులు మైనర్లను ఎవరైతే చెప్తున్నారో వాళ్ళ బర్త్ సర్టిఫికేట్లు కూడా పరిశీలించాలి. పరిశీలిస్తే వాస్తవం ఏంటో తేలిపోతుంది. ఇందులో పోలీసులు ఉన్నారా, ప్రభుత్వ పెద్దలు ఉన్నారా, ఒత్తిళ్లు ఉన్నాయా, ఏం జరిగాయి అనేది తేలుతుందంటూ రఘునందన్ చాలా సంచలన ఆరోపణలు 10 వేదికగా 10 క్వశ్చన్ అవర్లో చేశారు. దీంతో ఒక్కసారిగా పోలీసు వర్గాల్లో కదలిక వచ్చింది. మనతో పాటు ఈ కేసు మొదటి నుంచి కూడా అంటే గత నెల 28వ తేదీన మన జూబ్లీహిల్స్లో జరిగిన రేప్ కేసుకు సంబంధించి మొదటి నుంచి ఫాలో అవుతున్న మన ప్రతినిధి కిరణ్ ఇప్పుడు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నారు. రఘునందన్ ఆరోపణల తర్వాత జూబ్లీహిల్స్ పోలీసులు ఏమంటున్నారు, లీగల్ ఎక్స్పర్ట్లు ఏమంటున్నారు, అసలు రఘునందన్ ఆరోపణలకు ఆధారాలు ఏంటి, ఇందులో ఏమైనా వాస్తవం ఉందా, మనం కిరణ్తో కూడా ఒకసారి మాట్లాడదాం. కిరణ్. కిరణ్, మీరు చూశారు రఘునందన్ ఒక సంచలన ఆరోపణ ఇప్పుడు చేశారు. అది ఆరోపణ అనుకోవచ్చా, అతను ఆధారాలు ఉన్నాయి, వాటిని అవసరమైతే సుప్రీంకోర్టు వద్దకు కూడా తీసుకెళ్తామని చెప్తున్నారు. మనం చూసాం మొదట్లో ఎంఐఎం ఎమ్మెల్యే కుమారుడు లేడు అని జోయల్ డేవిస్ అడిషనల్ కమిషనర్ చెప్పిన తర్వాత వీడియో ఆధారాన్ని ఒకటి రఘునందన్ బయటపెట్టారు. ఎంఐఎం ఎమ్మెల్యే కుమారుడు ఉన్న వీడియో ఆధారాన్ని బయటపెట్టారు. ఆ తర్వాతే అతనిపై కూడా A6గా ఎంఐఎం ఎమ్మెల్యే కుమారుడిని చేర్చారు. కేసు నడుస్తుంది. ఇప్పుడు సాదుద్దీన్ మినహా మిగిలిన 5గురు నిందితులు మైనర్లని పోలీసులు ప్రకటించారు. అయితే 5గురిలో కూడా కొంతమంది మేజర్లు ఉన్నారు. మేజర్లు అంటే ఎక్కువ శిక్ష పడుతుంది కాబట్టి వారిని బోగస్ ఆధార్ కార్డులతో మైనర్లుగా చూపించి
బెయిల్ రావడానికి, శిక్ష తగ్గించడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. దీనిపై రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయని అంటున్నారు. దీన్ని మీరు మొదటి నుంచి కూడా ఈ కేసును మీరు ఫాలో అవుతున్నారు. రఘునందన్ ఆరోపణలో వాస్తవం ఎంత? దీనిపై మీరు పోలీసు అధికారులతో ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేశారా? వాళ్ళు ఏం చెప్తున్నారు? రైట్ కళ్యాణ్, గడిచిన 12 రోజులుగా ఆ మైనర్ బాలిక అత్యాచారం సంబంధించిన కేసు కనుక పరిశీలిస్తే మాత్రం అనేక ఒత్తిళ్లు అలాగే పొలిటికల్ స్టంట్ నెలకొంది. ముఖ్యంగా పరిశీలిస్తే ఇది సెన్సేషనల్గా ఈ కేసు పరిగణలోకి తీసుకోవడం జరిగింది. ప్రధానంగా పోలీసులు వర్షన్ మాత్రం మనం పరిశీలిస్తే గడిచిన 12 రోజులుగా కూడా ఈ కేసు దర్యాప్తు చేస్తున్న అధికారులందరూ కూడా నిష్పక్షపాతంగా అలాగే ఈ కేసునంతా కూడా మేము డీల్ చేస్తున్నాము, అలాగే ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుందని మొదటి నుంచి చెప్తున్న వర్షన్. ముఖ్యంగా హైదరాబాద్ సివి ఆనంద్ స్వయంగా మీడియా సమావేశంలో కూడా ఈ 6 ఎవరైతే ఉన్నారో 6లో ఒకరు మేజర్ ఉన్నారు, 5 మైనర్లు అని చెప్పి ఆయన స్పష్టం కూడా చేయడం జరిగింది. ఇక ఈ కేసు అంతట్లో కూడా ఇప్పటికే రాజకీయంగా అనేక ఆరోపణలు వచ్చాయి, అలాగే పోలీసుల పైన కూడా అనేక ఒత్తిళ్లు నెలకొన్నాయి. ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కేసు సంచలనంగా మారింది. హైదరాబాద్లో ఎన్నో ముట్టడులు అలాగే పొలిటికల్గా చాలా హీట్ ఎక్కించిన అంశంగా చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ కేసు స్టార్టింగ్ నుంచి కూడా మే 1వ తారీఖున ఎఫ్ఐఆర్కి సంబంధించి కూడా కొన్ని సెక్షన్లు మారాయి. అలాగే ఆ రోజు మే 2వ తారీఖున డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ జోయస్ డేవిస్ మీడియా సమావేశంలో సాదుద్దీన్ మాలిక్ మేజర్గా ఉన్నారు, అలాగే ఉమర్ ఖాన్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను మేజర్గా ఉన్నారని చెప్పారు. తదనంతరం మే 7వ తారీఖున నగర పోలీస్ కమిషనర్ మీడియా సమావేశంలో కేవలం సాదుద్దీన్ మాలిక్ మాత్రమే, అతన్ని 18 ఏళ్ళు పూర్తయ్యాయి, అతను మేజర్గా ఉన్నారు. ఇక ఉమర్ ఖాన్ ఎవరైతే ఉన్నాడో అతను నెల రోజులు తక్కువగా ఉన్నాడు కాబట్టి అతను మైనర్గా ఉన్నాడని చెప్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ అంటే ఏదైనా సంఘటన జరిగినప్పుడు చాలా సెన్సేషనల్ ఏదైతే ఇన్సిడెంట్ జరిగినప్పుడు కూడా పోలీసులు వెంటనే స్పందించాల్సి ఉంటుంది. అలాగే మినిట్ టు మినిట్ కావచ్చు, అన్ని పారామీటర్స్లో కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ వివిధ కోణాలు టెక్నికల్ ఎవిడెన్స్ కావచ్చు, ఫిజికల్ సంబంధించిన సైంటిఫిక్ సంబంధించిన అలాగే పోలీసులు విట్నెస్లు సేవకరించడం కావచ్చు, ఇదంతా కూడా జరుగుతున్న క్రమంలో 5 మైనర్లు అని చెప్పి తెరపైకి రావడం జరిగింది. సయానా సివి ఆనంద్ కూడా ఇచ్చారు. కానీ మన 10 టీవీ స్టూడియోలో బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు మాత్రం ఒక సంచలనమైన కామెంట్స్ చేశారు. అనేకమైన ఆరోపణలు కూడా వస్తూ ఉన్నాయి తెరపైకి. ఎందుకంటే వీరంతా కూడా మేజర్లు, పోలీసులు కావాలనే తప్పించే ప్రయత్నం చేస్తున్నారు. వారికి బోగస్ సర్టిఫికేట్స్ పెట్టి అలాగే వారు త్వరగా బెయిల్ వచ్చేలాగా, అలాగే ఎవరైతే మైనర్గా పరిగణిస్తారో వారు ఈ కేసు నుంచి బయటపడే అవకాశం కూడా ఉంటుందని చెప్పి ఒక సెన్సేషనల్ కామెంట్ చేశారు. తదనంతరం కూడా మనము పోలీసులను కూడా సంప్రదించే ప్రయత్నం చేశారు, కానీ వారు స్పందించడానికి వారు సముఖత వ్యక్తం చేయలేదు. చాలా నిష్పక్షపాతంగా మేము ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం. 1కి 2 సార్లు కాదు 3 సార్లుగా పరిగణలోకి తీసుకొని క్రాస్ చెక్ చేసుకొని పూర్తి స్థాయిలో డాక్యుమెంటేషన్ సంబంధించి కావచ్చు ఎవిడెన్స్ కలెక్ట్ చేసిన తర్వాతనే అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో వారిని అరెస్ట్ చేయడం జరిగింది, రిమాండ్ తరలించడం జరిగింది, కస్టడీ విచారణ కూడా చేస్తున్నామని చెప్తున్నారు. కానీ ఈ కేసు కనుక పరిశీలిస్తే కళ్యాణ్, ముఖ్యంగా ఇటీవల కాలంలో నిన్న ఉస్మానియా ఏదైతే ఫోరెన్సిక్ సంబంధించిన సైన్స్ ల్యాబ్లో కూడా ఈ 6కి వైద్య పరీక్షలు జరిగాయి. వైద్య పరీక్షల్లో మాత్రం ఒకరు మేజర్గా సాదుద్దీన్ మాలిక్ నిర్ధారణకు వచ్చారు. ఇక మిగిలిన 5 మాత్రం మైనర్లుగానే ఫోరెన్సిక్ సంబంధించిన వైద్య నిపుణులు కూడా నిర్ధారణ రావడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే సైంటిఫిక్ కూడా ఈ చాలా కీలకంగా మారే ఉంది. ఇక ఏది ఏమైనా పోలీసులు కావచ్చు, అలాగే రఘునందన్ చేస్తున్న ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా కూడా పోలీసులు కూడా పరిగణలోకి తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. దానికి సంబంధించి కూడా సర్టిఫికేట్స్ ఏవైతే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ కావచ్చు 10th కళ్యాణ్ కిరణ్, ఇక్కడ జూబ్లీ హిల్స్లో మైనర్ బాలిక అత్యాచారం అనేది 28వ తారీఖు జరిగింది. ఆ తర్వాత కేసు నమోదైంది. నిందితులను అదుపులోకి తీసుకోవడానికి దాదాపు వారం రోజులు పట్టింది. ఆ వారం రోజుల్లో కూడా మనం చూసాం ఎంఐఎం ఎమ్మెల్యే కుమారుడు ఈ కేసులో లేడు అని డీసీపీ జోయల్ డేవిస్ స్పష్టంగా చెప్పారు. చెప్పిన తెల్లారి రఘునందన్ ఆధారాన్ని బయటపెట్టాడు, వీడియో ఆధారాన్ని. ఆ తర్వాత ఎంఐఎం ఎమ్మెల్యే కుమారుడు కూడా A6గా చేరాడు. అదేవిధంగా ఉమర్ ఖాన్ మేజర్ అని ముందు పోలీసులు చెప్పారు, జోయల్ డేవిస్ చెప్పారు. సివి ఆనంద్ వచ్చే వరకు అతను 1 మంత్ తక్కువ ఉన్నాడు, అతను మైనర్ అని చెప్పారు. ఇప్పుడు కొత్తగా ఎవరైతే 5 మైనర్లు ఉన్నారో అందులో కూడా కొంతమంది మేజర్లు ఉన్నారని చెప్తున్నారు. అంటే కేవలం ఆధార్ కార్డు ఆధారంగా వాళ్ళను మైనర్లుగా పోలీసులు నిర్ధారించారా, లేదంటే వారు ఎక్కడెక్కడ చదువుకున్నారు, ఆ స్కూల్లో ఏమన్నా విచారణ చేశారా, లేదంటే హాస్పిటల్కి వెళ్ళి పరిశీలించారా, వాళ్ళ బర్త్ సర్టిఫికేట్ ఎక్కడైనా మున్సిపాలిటీ నుంచి జారీ అయిన బర్త్ సర్టిఫికేట్ ఉంటుంది, అలాంటిది ఏమన్నా పోలీసులు సేకరించే ప్రయత్నం చేశారా? దీనికి సంబంధించి మీకు ఏమైనా సమాచారం ఉందా? రైట్ కళ్యాణ్, ఈ కేసులో కూడా పోలీసులు దర్యాప్తు చేయడం జరిగింది. వివిధ కోణాల్లో కూడా ఈ కేసు ఇన్వెస్టిగేషన్ కొనసాగడం జరిగింది. చాలా హై ప్రియారిటీ ఇవ్వడం జరిగింది, సెన్సేషనల్ కేసు కాబట్టి. ముఖ్యంగా ఆ రోజు సివి ఆనంద్ కూడా
నెక్స్ట్ డే అంటే మే 7వ తారీఖున మీడియా సమావేశంలో ఉమర్ ఖాన్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఎంఐఎం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే తనయుడిని కూడా అరెస్ట్ చేశాము, ఇతనితో పాటు మరొక వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను కూడా మైనర్, ఇద్దరిని మైనర్లను అరెస్ట్ చేశామని చెప్తున్నారు. ఇక అరెస్టు పర్వం కొనసాగుతున్న నేపథ్యంలో ఈ అరెస్టులు అయిపోయిన తర్వాత రిమాండ్ తరలించిన తర్వాత కూడా వారిని కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్న సమయంలో వీరు మైనర్లుగా పోలీసులు చెప్తా ఉన్నారు. 5 జువెనల్ అన్నారు. ఏదైతే కన్ఫ్లిక్ట్స్ ఏదైతే ఉందో చైల్డ్ కన్ఫ్లిక్ట్స్ ఆఫ్ లా ప్రకారంగా వీరు మైనర్లు అని చెప్పి స్వయన సిపి ఆనంద్ కూడా చెప్పడం జరిగింది. ఇక ఇన్వెస్టిగేషన్ అధికారి ఎవరైతే ఉన్నారో బంజారాల్స్ ఏసీపీ సుదర్శన్ వీరి యొక్క డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ కావచ్చు, అలాగే ఆధార్ కార్డులకు సంబంధించి కావచ్చు, ఎవరైతే పోలీసులు ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఇటు వక్ఫ్ బోర్డ్ చైర్మన్ కలవడం జరిగింది, అలాగే ఎమ్మెల్యేకి సంబంధించి ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యేకి సంబంధించి వారిని కూడా కలవడం జరిగింది. పేరెంట్స్ అందరినీ కూడా కలిసినప్పుడు వారి యొక్క ఆధార్ కార్డుకు సంబంధించిన ధృవీకరణ పత్రాలు ఇవ్వడం జరిగింది. తదనంతరం వాటిని బేస్ చేసుకొని కూడా ఈ కేసులో పూర్తి స్థాయిలో కూడా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతున్న సందర్భంలో వీరు జువైనల్స్ అని చెప్పి స్పష్టం చేయడం జరిగింది. ఇక తదనంతరం మీరు అన్నట్లుగానే ఏదైతే స్కూలుకు సంబంధించిన సర్టిఫికేట్సే కావచ్చు, అలాగే జిహెచ్ఎంసీకి సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్సే కావచ్చు, ఆ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేసే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికీ ఆధార్ కార్డులకు సంబంధించి కూడా బోగస్ ఆధార్ కార్డులు అని చెప్పి తెరపైకి ఏదైతే ఆరోపణ వచ్చిందో ఆ ఆరోపణ పైన కూడా స్పందించే అవకాశం కూడా ఉంటుంది. కానీ ప్రస్తుతం మాత్రం ఎవరు ఈ అంశం పైన మాట్లాడేందుకు సుముఖత వ్యక్తం చేయడం లేదు కళ్యాణ్. ఇక చూడాలి ఇటు కేసులో ఇటు స్కూల్స్కి సంబంధించిన బోనఫైడ్ సర్టిఫికేట్సే కావచ్చు, అలాగే 10th మెమోనే కావచ్చు, అలాగే పేరెంట్స్ నుంచి అందుతున్న సమాచారమే కావచ్చు, వారి యొక్క 10th మెమో సంబంధించిన వాటి కావచ్చు, వాటిని కూడా రేపు ఇన్వెస్టిగేషన్లో అవసరమై ఉంటే మాత్రం ఖచ్చితంగా జిరాక్స్ కాపీసే కావచ్చు, వాటి యొక్క ఆధారాలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా కోర్టు ముందు ప్రవేశపెట్టే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే రఘునందన్ రావు మాట్లాడుతూ కూడా ఏదైతే ఫేక్ సంబంధించిన ఆధార్ కార్డులు ప్రొడ్యూస్ చేయడం జరిగిందో వాటిపైన కూడా నేను న్యాయపోరాటం వెళ్తాను, సుప్రీంకోర్టుకు వెళ్తాను, హైకోర్టుకు వెళ్తానని చెప్తున్నారు. ఖచ్చితంగా కోర్టులో కనుక ఇవి పిటిషన్ వేస్తే మాత్రం కోర్టు ఖచ్చితంగా డైరెక్షన్స్ ఇస్తుంది. పోలీసులు ఏ విధంగా ఇది వీరు మైనర్లను తేల్చారు, అందరు మేజర్లు అని చెప్తున్నప్పటికీ మైనర్లు ఎందుకు తెరపైకి వచ్చారు అని ప్రశ్నించే అవకాశం ఉంటుంది. కాబట్టి అప్పుడైనా కూడా నిజ నిర్ధారణ చేసుకునే అవకాశం ఉంటుంది. సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా ప్రొడ్యూస్ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. కానీ ప్రస్తుతం మాత్రం 10th మెమో అలాగే బోనఫైడ్ సంబంధించి కావచ్చు, జిహెచ్ఎంసీ నుంచి అందిన ఏదైతే ధృవపత్రాలు అవేవీ లేకుండానే ఆధార్ కార్డులకు సంబంధించిన మైనర్లుగా పరిగణించి వీటికి సంబంధించి డాక్యుమెంటేషన్స్ ఎఫ్ఐఆర్లో కావచ్చు, అలాగే వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ డిటర్మినేషన్ సంబంధించి వాటన్నిటి ప్రొడ్యూస్ చేసి వారు మైనర్లుగా తేల్చడం జరిగింది. కళ్యాణ్, కిరణ్, ఈ కేసు మొదటి నుంచి కూడా మీరు ఫాలో అవుతున్నారు. ఈ మైనర్లు ఎవరైతే ఉన్నారో ఆ మైనర్ బాలిక వాళ్ళ పేరెంట్స్ని కూడా ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ బెదిరించినట్టు, అదేవిధంగా పోలీసులపై కూడా రాజకీయ ఒత్తిళ్లు తెచ్చినట్టు చాలా ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా ఇందులో ఎంఐఎం ఎమ్మెల్యే కుమారుడు ఉన్నాడు, అదేవిధంగా సంగారెడ్డికి చెందిన ఒక కార్పొరేటర్ కుమారుడు ఉన్నాడు, దాంతోపాటు వక్ఫ్ బోర్డ్ చైర్మన్ కుమారుడు ఉన్నారు. అంటే ఇలా కొంచెం రాజకీయంగా పలుకుబడి ఉన్న వ్యక్తులు కావడం వల్ల ఈ మైనర్లు విచ్చలవిడిగా బిహేవ్ చేశారా, నిజంగానే పోలీసులపై ఒత్తిడి వచ్చిందా, వాళ్ళ ఆధారాలను మ్యానిపులేట్ చేయడానికి, అంటే వారు అరెస్ట్ అవ్వడానికి సంఘటన జరిగిన రోజుకి దాదాపు 10 రోజుల గ్యాప్ ఉంది. ఆ గ్యాప్లో ఆధారాలు మార్చే ప్రయత్నం ఏమైనా జరిగి ఉండే అవకాశం ఉందా? ఖచ్చితంగా కళ్యాణ్, ఈ కేసు 28వ తారీఖున మైనర్ బాలిక పైన అత్యాచారం జరిగింది. 31వ తారీఖున జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో మైనర్ బాలిక తండ్రి ఫిర్యాదు చేశాడు. అప్పుడు పోక్సో యాక్ట్ 354 అలాగే 2012 ఐపీసీ సెక్షన్ ప్రకారంగా సబ్ క్లాస్ 9 సబ్ క్లాస్ 5 కింద పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఇక తదనంతరం ఏదైతే మర్నాడు మరొకసారి స్టేట్మెంట్ తీసుకున్నారు మైనర్ బాలిక నుంచి, తనపైన అత్యాచారం జరిగింది, అత్యాచారం 5 పాల్పడ్డారు, అందులో సాదోద్దీన్ మాలిక్ అని ఒక స్పష్టంగా మైనర్ బాలిక పేరు చెప్పిన నేపథ్యంలో మరొకసారి జూన్ 1వ తారీఖున దీనికి సంబంధించి 376D ఏదైతే అత్యాచారానికి సంబంధించిన సెక్షన్స్తో పాటు మరికొన్ని సెక్షన్లు బలమైన ఏదైతే అంటే లైఫ్ థ్రెటనింగ్ సంబంధించి కావచ్చు ఏదైతే ఉంటుందో అలాంటి సెక్షన్స్ నమోదు చేశారు. మే 2న ఎవరైతే సాదోద్దీన్ మాలిక్ ఉన్నాడో అతన్ని అరెస్ట్ చేశారు. అలాగే వక్ఫ్ బోర్డు సంబంధించిన మైనర్ బాలుని అదుపులోకి తీసుకోవడం జరిగింది. తదనంతరం మరొక మైనర్ బాలుని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇక వీరంతా కూడా కేసు ఎస్టాబ్లిష్ అయిన వెంటనే వెంటనే వీరందరూ ఎస్కేప్ అవ్వడం జరిగింది. దానికి ముందు 28వ తారీఖున రాత్రి ఆఫ్టర్ 12 మిడ్ నైట్ ఎవరైతే మైనర్ బాలికను తీసుకొచ్చారో ఒక హ్యాడీ అని చెప్పి వారికి సంబంధించిన ఫ్యామిలీ ఎవరైతే ఫ్రెండ్ ఉన్నారో అతను ఈ మైనర్ బాల్ ఎవరైతే జువెనల్స్ ఉన్నారో వారి దగ్గరికి వెళ్ళాడు. టోలీ చౌకీలో వారి ముగ్గురిని సంప్రదించాడు. ఎందుకు ఈ విధంగా జరిగింది అని చెప్పి ప్రశ్నించినప్పుడు ఖచ్చితంగా ముగ్గురు ఏదైతే ఉన్నారో ముగ్గురు కూడా వారి యొక్క అండనే కావచ్చు, వారి యొక్క పేరెంట్స్కి సంబంధించి పొలిటికల్ బ్యాక్గ్రౌండే కావచ్చు, వారు ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే మీరు దిక్కున్న చోట చెప్పుకోండి, ఇక మమ్మల్ని మీరు ఏమీ చేయలేరు అని చెప్పి వారి నుండి స్పష్టమైన సమాధానం రావడం. ఈ నేపథ్యంలో ఇదే విషయం మైనర్ బాలిక తండ్రికి చెప్పారు. మైనర్ బాలికకు సంబంధించి కూడా వారి ఫ్యామిలీ కూడా
మర్నాడు వెళ్ళడం జరిగింది. కానీ ఇది కాంప్రమైజ్ పద్ధతిలో జరగలేదు. ఇక ఒక్కసారిగా ఇది సెన్సేషనల్గా మారింది. జూన్ 1న సెక్షన్లు మారాయి. ఈ విధంగా అన్నీ కూడా జరుగుతున్న క్రమంలోనే ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో వారు ఖచ్చితంగా హైదరాబాద్, తెలంగాణ నుండి ఇటు గోవా కావచ్చు, కర్ణాటక, అలాగే ఊటీ, ఇట్లా అనేక ప్రాంతాలు, రాష్ట్రాలు దాటిపోయే పరిస్థితులు కూడా నెలకొన్నాయి. ఇక కేసులు కూడా నమోదయ్యే నేపథ్యంలో వీరికి సంబంధించి కూడా ఒక మైనర్ బాలుకు సంబంధించి వారి పేరెంట్, తల్లితో పాటుగా వారి బ్రదర్ ఇంకొకరు కూడా ఇక్కడ నుండి 2 సెల్ ఫోన్లను వేరే వ్యక్తులకు ఇచ్చి ఆ సిగ్నల్ రూట్ మ్యాప్ మార్చి వీరందరూ కూడా ఎస్కేప్ అయ్యే క్రమంలోనే పోలీసులు టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా వారిని అరెస్ట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా వీరి యొక్క పొలిటికల్ పార్టీకి సంబంధించిన అండనే కావచ్చు, వారికి ఉన్న ఏదైతే పరపతే కావచ్చు, వారు మైనర్లు ఎవరైతే జువెనల్ ఉన్నారో మైనర్ బాలిక ఫ్యామిలీ ఏం చేస్తుందని చెప్పి 2 రోజులు వేచి చూశారు. వారికి కూడా గట్టి వార్నింగ్ ఇచ్చిన నేపథ్యంలో పోలీసులకు వీరు ఫిర్యాదు చేయడం జరిగింది. ఇక కేసు అంతటి కూడా మనం చూస్తూనే ఉన్నాం. కళ్యాణ్ స్టార్టింగ్ నుంచి కూడా ఇప్పటివరకు 6 అరెస్ట్ అయ్యారు. ఇందులో సాదుద్దీన్ మాలిక్ చాలా కీలకంగా ఉన్నాడు, మేజర్గా ఉన్నాడు. ఇక మైనర్ బాలిక ఎవరైతే ఎమ్మెల్యే కొడుకున్నాడో అతన్ని కూడా మర్నాడు అంటే జూన్ 7వ తారీఖున అతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. వీరందరినీ కూడా ప్రస్తుతం కస్టడీ విచారణలో ఉన్నారు. చూడాలి మరి భవిష్యత్తులో కనుక అనేకమైన ఆరోపణలు వస్తున్నాయి, పొలిటికల్గా ప్రెషర్స్ వస్తున్నాయి, అనేక అలిగేషన్స్ వస్తున్నాయి. కాబట్టి వాటన్నిటిని బీట్ చేసేలా హైదరాబాద్ సిటీ పోలీసులు ఏ విధంగా వ్యవహరిస్తారో, ఇన్వెస్టిగేషన్ అనేది పారదర్శకంగా కొనసాగుతుందా లేదా, ఛార్జ్ షీట్ ఏ విధంగా దాఖలు అవుతుంది. రఘునందన్ వీడియోలు బయట పెట్టిన తర్వాతే A6గా ఎంఐఎం ఎమ్మెల్యే కుమారుడు నిందితునిగా చేరాడు. అదేవిధంగా పబ్బులో 180 మంది దాదాపు ఉన్నట్లు తెలుస్తుంది. ఆ 180 మందిలో ఎవరెవరు ఉన్నారు ఏంటి, అసలు అందులో హోంమంత్రి మనవడు ఉన్నాడని కూడా రఘునందన్ ఒక ఆరోపణ చేస్తున్నారు. దానిపై అసలు ఆ పబ్బులో అతను ఉన్నాడా లేదా, ఆ 180 మంది ఎవరు అనే జాబితా కూడా పోలీసులు సేకరించలేకపోయారు అనేది కూడా రఘునందన్ ఆరోపణ. దీంతోపాటు మరొక 3వ ప్రధాన అంశం ఏంటంటే సీసీ కెమెరాలు అక్కడ సరిగ్గా పనిచేయట్లేదు, ఎవరిని గుర్తించే పరిస్థితి లేదంటున్నారు. నిజంగా ఇందులో ఏమైనా మ్యానిపులేషన్ జరిగి ఉంటుందా అంటే పోలీసులపై కానీ రాజకీయ ఒత్తిడి వల్ల కానీ ఎక్కడన్నా ఏమైనా తేడా వచ్చే అవకాశం ఏ మేరకు ఉంది? రైట్ కళ్యాణ్, ఖచ్చితంగా ఏదైతే ఎంఐఎం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే తనయుడు ఉన్నాడో అతను ఉన్నారు అని చెప్పి ఈ కేసులో ప్రమేయం ఉంది. బెంజ్ కార్లో అతను అసభ్య ప్రవర్తన చేశారని చెప్పి రఘునందన్ రావు మీడియా సమావేశంగా వేదికగా కొన్ని పిక్చర్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. తదనంతరం కూడా పోలీసులు అలర్ట్ అయ్యారు, ఈ కేసును మార్చారు. 354 పోక్సో యాక్ట్ అలాగే 354 సంబంధించిన కొన్ని సెక్షన్స్ కూడా అందులో పొందుపరిచి మైనర్ బాలుడు ఎవడైతే ఎమ్మెల్యే తనయుడు ఉన్నాడో అతను ఎస్కేప్ అయ్యాడు. అతన్ని పూర్తి స్థాయిలో అంటే టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా అతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. తదనంతరం ఏదైతే మార్చి నెల నుంచి కూడా ఏదైతే ఈ పార్టీ ఉందో పార్టీ కూడా అరేంజ్ చేసుకునేందుకు కొంతమంది హైదరాబాద్ సంబంధించిన ఫ్రెండ్స్తో బెంగళూరు సంబంధించిన వారు లింకప్ అయ్యారు. ఇందులో మైనర్ బాలిక యొక్క ఫ్రెండ్ వన్ ఆఫ్ ది ఈవెంట్ ఆర్గనైజర్గా ఉన్నాడు. అలాగే ఇటు ఉస్మాన్ కావచ్చు, కునాల్ గాంధీ కావచ్చు, అలాగే కొంతమంది ఎవరైతే ఉన్నారో ఆర్గనైజర్స్ అమ్నేషియా పబ్కి వెళ్ళారు, అక్కడ పర్మిషన్ తీసుకోవడం జరిగింది. ఎవరెవరైతే పార్టీకి వస్తున్నారో వారి యొక్క లిస్ట్ అందజేయడం జరిగింది. అలాగే నాన్ ఆల్కహాల్ పార్టీ అని చెప్పి పబ్బు యాజమాన్యం చెప్పడం జరిగింది. పోలీసులు పబ్లో జరిగిన ఏదైతే 12 గంటల నుండి 5 గంటల 30 నిమిషాల వరకు ఏదైతే సీసీ ఫుటేజ్ ఉందో దానికి సంబంధించిన డీవీఆర్స్ ఏవైతే ఉన్నాయో, సీడీఆర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా కలెక్ట్ చేశారు. 180 మంది యొక్క లిస్ట్ కూడా పోలీసుల వద్ద ఉంది. ఇక పర్మిషన్ ఏ విధంగా ఇచ్చామని చెప్పి అమ్నేషియా పబ్ నుంచి కూడా వారి నుంచి కూడా కొన్ని లెటర్స్ కూడా పోలీసులు స్వీకరించడం జరిగింది. ఇందులో ఎక్కడ కూడా కాలయాపన లేదనేది మాత్రం పోలీసు చెప్తున్న వర్షన్. సీసీ కెమెరాలు స్పష్టంగా ఉన్నాయని చెప్తున్నారు. బయటికి వచ్చిన తర్వాత మైనర్ బాలికను ఏ విధంగా ట్రాప్ చేశారు, లోన ఏ విధమైన సిచ్యువేషన్ ఉంది, బయటికి వెళ్ళిన తర్వాత కాన్స్ బేకరీకి ఎక్కడి నుండి ఎటువైపు వెళ్ళారు, ఏ విధంగా వారు అత్యాచారం పాల్పడ్డారు అంతా కూడా మినిట్ టు మినిట్ అన్ని పారామీటర్స్లో అనేకమైన సీసీ కెమెరాల ఆధారంగా ఈ కేసు ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. ఇంకా ఇందులో మాత్రం సీసీ ఫుటేజ్ లేకపోవడం అనేది మాత్రం అవాస్తవాన్ని చెప్తా ఉన్నారు పోలీసులు. ఇక సీసీ ఫుటేజ్ కూడా చాలా బలమైన ఆధారాలు ఉన్నాయని చెప్తా ఉన్నారు కళ్యాణ్. ఎందుకంటే ఇటు ఫోరెన్సిక్ సంబంధించిన సైన్స్ సంబంధించిన ఎవిడెన్సే కావచ్చు, మైనర్ బాలిక యొక్క వైద్య పరీక్షల నిమిత్తం ఆ టెస్టులు కావచ్చు, ఇక సెల్ టవర్ సంబంధించిన లొకేషన్స్ సీడీఆర్ కావచ్చు, సీసీ కెమెరాలకు సంబంధించిన డీవీఆర్లు కావచ్చు, ఇలా అంతా కూడా బలమైన ఆధారాలు ఉన్నాయని చెప్తా ఉన్నారు. చూడాలి మరి భవిష్యత్తులో ఈ కేసు ఎలాంటి మలుపులు తిరగడానికి ఆసక్తి నెలకొంది కళ్యాణ్. రఘునందన్ రావు ఆ వీడియో బయట పెట్టి A6గా ఎంఐఎం ఎమ్మెల్యే కుమారుడిని నిందితునిగా చేర్పించగలిగారు. అయితే ఆ వీడియో బయట పెట్టినందుకు రఘునందన్ రావుపై ఇప్పటికే ఒక కేసు పెట్టారు. దాంతోపాటు ఇప్పుడు కొత్తగా మైనర్లు అని పోలీసులు చెప్తుంటే ఆ మైనర్లలో మేజర్లు ఉన్నారు, బోగస్ ఆధార్ కార్డులతో వాళ్ళు మైనర్లుగా చూపించుకొని శిక్ష తప్పించుకోవడానికి బెయిల్ తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారని మరొక ఆరోపణ చేశారు. ఈ నేపథ్యంలో నిజంగా మళ్ళీ రఘునందన్పై మరో కేసు పెట్టే అవకాశం ఏమైనా ఉందా?
ఖచ్చితంగా కళ్యాణ్, ఎందుకంటే ఇప్పుడు వరకు పరిశీలిస్తే చాలా వరకు సెన్సేషనల్ క్రియేట్ అయింది ఈ కేసులో. ఇక ఇప్పుడు ఉన్న తాజా పరిస్థితుల నేపథ్యంలో 10 వేదికగా రఘునందన్ రావు చాలా హాట్ కామెంట్స్ చేశారు. ఏంటంటే మైనర్లు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా మేజర్లే, కానీ వారిని తప్పించే క్రమంలో బోగస్ సంబంధించిన ఆధార్ కార్డులు ప్రొడ్యూస్ చేశారు, వారిని తప్పించే క్రమంలో పోలీసులు ప్రయత్నిస్తారని చెప్పి. కానీ ఇది ఒకవేళ అవాస్తవం అయితే మాత్రం ఖచ్చితంగా రఘునందన్ రావు పైన మరొక ఫిర్యాదు నమోదయ్యే అవకాశం కూడా ఉంటుంది, అతని పైన కూడా ఫిర్యాదు అందే అవకాశం కూడా ఉంటుంది. వాటికి సంబంధించి కూడా రఘునందన్ రావు ఏం మాట్లాడాడు, అలాగే ఏం చర్చించడం జరిగింది అనేది కూడా పోలీసులు ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తారు. తదనంతరం కేసు కూడా నమోదు చేసే అవకాశం కూడా ఉంటుంది. కానీ మైనర్ బాలుడు ఎవడైతే ఉన్నాడో ఎమ్మెల్యే తనయుడు, ఇందులో కూడా అతను మైనర్ అని చెప్తా ఉన్నాడు. వాటికి సంబంధించిన ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేశారు. అలాగే అతను రఘునందన్ రావు మీడియా సమావేశంలో అతను పిక్చర్స్ బయటికి వచ్చిన తర్వాతనే పోలీసులు యాక్షన్ తీసుకున్నారని చెప్పి అందరు కూడా చూడడం జరిగింది. మీడియా సమావేశంలో సివి ఆనంద్ ప్రెస్ మీట్లో కూడా కొన్ని కీలకమైన అంశాలు వెల్లడించడం జరిగింది. ఏది ఏమైనా ఈ కేసులో ఇంకా ఇన్వెస్టిగేషన్లో ఉంది, అలాగే ఇంకా కస్టడీ విచారణ జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో సెన్సేషనల్ కామెంట్సే కావచ్చు, అనేక ఆరోపణలే కావచ్చు, వీటిని అధిగమించి పోలీసులు ఏ విధంగా వెళ్తారో ముందుకనేది మాత్రం ఆసక్తి నెలకొంది. రకరకాల ఆరోపణలు ఈ కేసులో చేసుకున్నారు. మొదలు ఎంఐఎం ఎమ్మెల్యే కుమారుణ్ణి తెరపైకి తెచ్చారు. ఆ తర్వాత హోమ్ మినిస్టర్ మనుమడి ఇందులో ఉన్నాడని ఆరోపిస్తున్నారు. ఇప్పుడు కొత్తగా మైనర్లు కాదు వాళ్ళు మేజర్లు, నిందితుల్లో 5 మైనర్లు కాదు మేజర్లు అంటూ కొత్తగా ఆరోపణలు చేస్తున్నారు. అంటే దీన్ని మనం ఏ రకంగా చూడాలి? అంటే ఎంఐఎంపై టీఆర్ఎస్ పార్టీపై ఏమన్నా బురద జల్లడానికి ఒక బీజేపీ నేతగా రఘునందన్ ఆరోపణలు చేస్తున్నాడు అనుకోవచ్చా? లేదంటే గతంలో సిద్దిపేట కమిషనర్గా జోయల్ డేవిస్ ఉన్నప్పుడు దుబ్బాక ఎన్నికల సందర్భంగా రఘునందన్కి జోయల్ డేవిస్కి మధ్య అక్కడ ఒక రకమైన యుద్ధ వాతావరణమే నెలకొంది. అలాంటి వ్యతిరేకతతో ఏమన్నా జోయల్ డేవిస్ వర్సెస్ రఘునందన్గా ఈ వ్యవహారం నడుస్తుందా? లేదంటే టీఆర్ఎస్ ఎంఐఎం బీజేపీ వ్యవహారంగా నడుస్తుందా? లేదంటే నిజంగా ఈ మైనర్ బాలిక విషయాన్ని రఘునందన్ వెలుగులోకి తేవడం వల్ల ఆ బాలిక కుటుంబానికి ఏమన్నా న్యాయం జరిగే అవకాశం ఉందా? దీన్ని ఏ రకంగా చూడొచ్చు కిరణ్? రైట్ కళ్యాణ్, ఏదైతే ఈ కేసు ఉందో స్టార్టింగ్ నుంచి కూడా పోలీసులు విచారణ జరుపుతున్న క్రమంలో మైనర్ బాలికకు న్యాయం చేసే విధంగా కూడా పోలీసులు అనేక కోణాలు కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. దాదాపు 70% ఎవిడెన్స్ ఆఫ్ కలెక్షన్ పూర్తయింది. కస్టడీ ఇంటరాగేషన్ కూడా పోలీసులు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు చూస్తే సీన్ రీకన్స్ట్రక్షన్ కూడా పూర్తయింది. ఈ నేపథ్యంలో ఒక టెక్నికల్ ఏదైతే లీగల్ సంబంధించిన పాయింట్స్ ఏవైతే ఉన్నాయో మైనర్లను కూడా ఈ కేసులో మేజర్లుగా పరిగణించాలని చెప్పి జువెనల్ జస్టిస్ కూడా ఒక లేఖ రాసినట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే వారు 16 సంవత్సరాలు పూర్తయిన క్రమంలో వీరిని కూడా మేజర్గానే పరిగణించాలని చెప్పి పోలీసులు చాలా స్పష్టంగా కూడా జువెనల్ కోర్టు దృష్టికి కూడా తీసుకువెళ్ళడం జరిగింది. 2015 యాక్ట్ ప్రకారంగా వీరు 16 ఏళ్ళు దాటినారు కాబట్టి వీరు మేజర్లుగానే పరిగణిస్తామని చెప్పి పోలీసులు కూడా జువెనల్ కోర్టు దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగింది. కానీ ఈ నేపథ్యంలోనే రఘునందన్ రావు ఏవైతే హాట్ కామెంట్స్ చేశాడో వారు మైనర్లు ఉన్నారు, మేజర్లు ఉన్నప్పటికీ కూడా వారు మైనర్లుగా పోలీసులు చిత్రీకరిస్తున్నారని. కానీ ఇక్కడ వర్షన్ పరిశీలిస్తే టెక్నికల్గా లీగల్ పాయింట్ పరిశీలిస్తే 2015 యాక్ట్ ప్రకారంగా జువెనల్ సంబంధించి కావచ్చు 16 ఏళ్ళు నిండిన వారిని మేజర్గానే కోర్టు పరిగణించాలి, వారిని ఆ విధంగానే మేము ట్రీట్ చేస్తాము, ఆ విధంగానే మేము ఇంట్రాగేట్ చేసేందుకు మాకు అనుమతి ఇవ్వాలని చెప్పి పోలీసులు వర్షన్ ఉంది. ఈ రెండింటిని బేస్ చేసుకుంటే మాత్రం ఇటు ఈ టాపిక్ ఏదైతే ఉందో పొలిటికల్గా ఇటు ప్రభుత్వం పైన కావచ్చు, అలాగే ఇటు టీఆర్ఎస్ ఎంఐఎం పార్టీ పైన ఏదైతే ఉందో దుష్ప్రచారమే కావచ్చు, బురద జల్లే క్రమమే కావచ్చు, ఇక ఏదైతే బీజేపీ పార్టీకి సంబంధించి చేస్తున్న ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పక్కన పెడితే పోలీసులు కూడా ఈ కేసును చాలా సీరియస్గా తీసుకున్నారు. పొలిటికల్ హాట్ టాపిక్గా మారింది. పొలిటికల్గా చాలా వరకు కూడా అనేక ప్రెజర్స్ వస్తూ ఉన్నాయి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, హైదరాబాద్ వ్యాప్తంగా కూడా అనేక ముట్టడ్ల నేపథ్యంలో ఇటు మరొక సైడ్ కూడా హోంమంత్రి మనవడు ఉన్నాడని చెప్పి అనేక ఆరోపణలు వచ్చాయి. కానీ వాస్తవంగా పోలీసుల దర్యాప్తులు మాత్రం హోంమంత్రి మనవడు లేడు. హోంమంత్రి మనవడికి సంబంధించిన సెల్ ఫోన్ టవర్ ఈ పరిసర ప్రాంతాల్లో వెస్ట్ జోన్లో కావచ్చు, జూబ్లీస్ బంజారాహిల్స్ పరిసర ప్రాంతాల్లో అయినా సిగ్నల్ కూడా అందుబాటులో లేరు, ఈ లొకేషన్ టవర్లోనే లేరు. అతని యొక్క ఆధారాలు ఏమైనా ఉంటే మాత్రం నేరుగా నాకే తీసుకువచ్చి ఇవ్వండి, నేను చర్యలు తీసుకుంటానని చెప్పి స్వయాన నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ కూడా స్పష్టం చేయడం జరిగింది. ఖచ్చితంగా ఇది పొలిటికల్గా మైలేజ్ కోసం ఇటు బీజేపీ ప్రయత్నిస్తుందని చెప్పొచ్చు. ఇక టీఆర్ఎస్ ఎంఐఎం వారిని టార్గెట్ చేస్తూ అనేక ఆరోపణలు కావచ్చు. ఇప్పటికే రఘునందన్ పైన ప్రెస్ మీట్లో ఆ ఫొటోస్ ఏదైతే రిలీజ్ చేశాడో దానికి సంబంధించి హ్యాబిట్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఖచ్చితంగా ఈ అలిగేషన్స్ మాత్రం ఫాల్స్ అని తేలితే మరొక కేసు నమోదే అవకాశం ఉంటుంది. కానీ మేజర్లుగానే పరిగణించాలని చెప్పి పోలీసులు వైపు జువెనల్ కోర్టును ఆశ్రయించారు. చూడాలి ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందో, అలాగే పోలీసులు ఏ విధంగా ఈ కేసును డీల్ చేస్తారు. పొలిటికల్గా హీట్ ఎక్కించిన క్రమంలో పోలీసులు నిష్పక్షపాతంగా దీన్ని దర్యాప్తు చేస్తారా లేదని మాత్రం భవిష్యత్తులో చూడాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఛార్జ్షీట్లో కూడా ఇప్పటివరకు ఇన్వెస్టిగేషన్ ఏదైతే క్రమంలో ఉందో దానికి సంబంధించి ఛార్జ్షీట్లో కూడా పొందుపరిచే అవకాశం కూడా ఉంది కళ్యాణ్.
చూసాం కదా, మనం కిరణ్ ఇచ్చిన సమాచారం మొదటి నుంచి కూడా ఈ కేసు పూర్వాపరాలన్నీ కూడా మన ప్రతినిధి కిరణ్ దాదాపు గత నెల 28వ తేదీ నుంచి కూడా ఫాలో అవుతున్నారు. దీనిపై ఖచ్చితంగా రాజకీయ ఒత్తిళ్లు, పొలిటికల్ ప్రెషర్స్ పోలీసులపై ఖచ్చితంగా ఉన్నాయని చెప్తున్నారు. అదేవిధంగా ముఖ్యంగా మనం ఇక్కడ 2-3 అంశాలు ఇప్పుడు కొత్తగా తేలాల్సిన అవసరం అయితే ఏర్పడింది. కేవలం నిందితులు సమర్పించిన ఆధార్ కార్డుల ఆధారంగా మాత్రమే నిందితులను మైనర్లుగా చూపించారా పోలీసులు? నిజంగా వాళ్ళ ఎస్ఎస్సి మెమోలు కానీ లేదంటే వాళ్ళ బర్త్ సర్టిఫికెట్లు కానీ ఏమైనా పరిశీలించాలా లేదా? ఆధార్ కార్డులు నిందితులు ఇచ్చినవి, వాళ్ళ కుటుంబ సభ్యులు ఇచ్చినవి ఫేకా ఒరిజినల్ అనైనా నిర్ధారణకు వచ్చారా రాలేదా? ఎందుకంటే ఇందులో ఖచ్చితంగా అన్ని పార్టీలకు చెందిన ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యే కుమారుడు ఉన్నారు, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీకి చెందిన వక్ఫ్ బోర్డ్ చైర్మన్ కుమారుడు ఉన్నారు, అదేవిధంగా సంగారెడ్డిలో ఒక కార్పొరేటర్ కుమారుడు ఉన్నారు. ఇలా రాజకీయ నాయకుల కుమారులు ఉన్న నేపథ్యంలో ఇది తేలాల్సిన అవసరం అయితే ఉంది. హరీష్ మనం చూసాం, ఈ పరిస్థితుల్లో ఈ కేసును పోలీసులు ఏ రకంగా నిగ్గు తేల్చబోతున్నారు? రఘునందన్ 10 టీవీ వేదికగా చేసిన ఆరోపణలపై ఇప్పుడే పోలీస్ శాఖ దృష్టి పెట్టింది. దీనికి సంబంధించి అంటే 10 టీవీలో రఘునందన్ ఏం మాట్లాడారు, ఆయన మాట్లాడిన దాంట్లో వాస్తవం ఎంత తెలుసుకునే పనిలో నిమగ్నమైంది. ఎందుకంటే రఘునందన్పై ఇప్పటికే మైనర్ బాలిక వీడియోని బయటపెట్టారని ఒక కేసు కూడా పోలీసులు నమోదు చేశారు. ఇప్పుడు ఆయన ఆధార్ కార్డులు ఫేక్ అని చెప్తున్నారు కాబట్టి నిజంగా ఆధార్ కార్డులు ఫేక్ అయితే అది పోలీసులకు, ప్రభుత్వం మెడకు చుట్టుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఫేక్ కాకపోతే మాత్రం రఘునందన్పై మరో కేసు కూడా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. చూడాలి ఈ వ్యవహారం ఎక్కడికి వెళ్ళబోతుంది, ఏ రకంగా రేపటి నుంచి అంటే ఈ రోజు వరకు జరిగిన దర్యాప్తు ఒక ఎత్తు, నిందితులు మైనర్లు కాదు అందులో మేజర్లు ఉన్నారు, ఫేక్ ఆధార్ కార్డులు ఉన్నాయని రఘునందన్ 10 టీవీ వేదికగా చేసిన ఆరోపణల నేపథ్యంలో రేపటి నుంచి ఈ విచారణ మరోవైపు వెళ్ళే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. హరీష్, జూబ్లీహిల్స్ రేప్ కేసుపై రఘునందన్ సంచలన ఆరోపణల తర్వాత కొన్ని అంశాలపై పోలీసులు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. తప్పుడు ధృవీకరణ పత్రాలతో మేజర్లను మైనర్లుగా చూపించారని ఆరోపిస్తున్నారు. ఇప్పుడు పోలీసులకు సమర్పించిన నిందితులకు సంబంధించిన ఆధార్ కార్డు ఒరిజినలా కాదా అని తేలాల్సి ఉంది. అలాగే బర్త్ సర్టిఫికేట్ వివరాల గుట్టు బయటకు రావాల్సి ఉంది. అలాగే స్కూల్ సర్టిఫికేట్లో వివరాలు వెలుగులోకి రావాల్సి ఉంది. ఆ సర్టిఫికెట్ల ఆధారంగా మైనర్లా లేక మేజర్లా అనేది స్పష్టంగా తేలాల్సి ఉంది. ఈ హేయమైన ఘటన హైదరాబాద్లోని సంపన్నులు, ప్రముఖులు నివసించే జూబ్లీహిల్స్లో జరిగింది. ఆ ఘటన స్థలానికి కూతవేటు దూరంలో ప్రధాన పార్టీలకు చెందిన ప్రముఖుల నివాసాలు ఉండటంతో ఈ కేసు ప్రాధాన్యత మరింత పెరిగింది. ఒక బాలికపై అత్యంత ఘోరంగా జరిగిన ఈ ఘాతుకంలో దోషులకు కఠినాతి కఠినంగా శిక్ష పడాలి. ఇప్పుడు పోలీసులు ఏం చేస్తారనేదే ఆసక్తిని రేపుతోంది. కళ్యాణ్, చెప్పండి, రఘునందన్ ఆరోపణల తర్వాత పోలీసులు ఎలా స్పందించే అవకాశం ఉంది? ఖచ్చితంగా మనం ఇంతకుముందే చెప్పుకున్నట్లు 10 టీవీ క్వశ్చన్ అవర్ వేదికగా రఘునందన్ ఒక సంచలన విషయాన్ని, సంచలన ఆరోపణను వెలుగులోకి తెచ్చారని చెప్పొచ్చు. మొదటి నుంచి కూడా ఈ కేసు విషయంలో రఘునందన్ వన్ మ్యాన్ షో చేస్తున్నారని చెప్పొచ్చు. అటు ప్రభుత్వాన్ని, పోలీసులను ఇరుకున పెడుతూ రఘునందన్ స్వతహాగా ఎమ్మెల్యే, దుబ్బాక ఎమ్మెల్యే అయినప్పటికీ స్వతహాగా ఆయన అడ్వకేట్ కూడా. దాదాపు 20-30 ఏళ్ళుగా ఆయన అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నారు. కాబట్టి అడ్వకేట్గా ఆయనకు అన్ని విషయాలు తెలుసు. లీగల్గా ఎలాంటి పర్యవసనాలు ఉంటాయి, లీగల్గా తాను తప్పు చెప్తే ఏం జరుగుతుంది, తనపై ఎలాంటి కేసులు నమోదవుతాయి, ఆ కేసులను ఎలా ఎదుర్కోవాలి, ఇలాంటి అన్ని అంశాలు తెలుసు. అలా తెలిసిన వ్యక్తిగా ఆయన గతంలో ఎంఐఎం ఎమ్మెల్యే కుమారుడు ఇందులో లేడు అని డీసీపీ జోయల్ డేవిస్ చెప్పిన తర్వాత మరుసటి రోజే ఆయన వీడియో ఆధారాలను సహా బయటపెట్టారు. ఆ వీడియోలో ఎంఐఎం ఎమ్మెల్యే కుమారుడు స్పష్టంగా కనిపిస్తున్నాడు. ఆ వీడియో బయటపెట్టిన తర్వాతే A6గా ఈ రేప్ కేసులో A6గా ఎంఐఎం ఎమ్మెల్యే కుమారుడు వచ్చి చేరారు. పోలీసులు చేర్చక తప్పని పరిస్థితి వచ్చింది. రఘునందన్ వెలుగులోకి తెచ్చాక పోలీసులు A6గా ఎంఐఎం ఎమ్మెల్యే కుమారుడిని చేర్చక తప్పని పరిస్థితి. ఎందుకంటే డీసీపీ స్వయంగా ప్రకటించారు ఇందులో హోంమంత్రి మనుమడు కానీ ఎంఐఎం ఎమ్మెల్యే కుమారుడు కానీ లేరు అని చెప్పిన తర్వాత రఘునందన్ ఆధారాన్ని బయటపెట్టారు. ఆధారాన్ని బయటపెట్టాక A6గా ఎంఐఎం ఎమ్మెల్యే కుమారుడు అప్పుడు చేర్చక తప్పని పరిస్థితి పోలీసులకు ఏర్పడింది. ఇప్పుడు కూడా సాదుద్దీన్ మినహా మిగిలిన 5 మైనర్లని, వారి ఐడెంటిఫికేషన్ని, వారు ఎవరు అన్న విషయాన్ని కూడా పోలీసులు బయటపెట్టలేదు. ఎందుకంటే మైనర్ల ఐడెంటిఫికేషన్ బయట పెట్టొద్దు అని నిబంధన ఉంది కాబట్టి పోలీసులు ఆ విషయాన్ని వెలుగులో బయట పెట్టలేదు. మైనర్లు ఎవరిని మనకు చూపించలేదు. మైనర్ల ఐడెంటిటీ ఏంటి, వాళ్ళు ఎవరి కుమారులు అనేది కూడా బయట చెప్పలేదు. అయినప్పటికీ ఇందులో పొలిటికల్గా కొంతమంది ఉన్నారు కాబట్టి ఆ పేర్లు, పొలిటికల్గా నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ నాయకుల పేర్లు బయటకు వచ్చాయి. ఇందులో వక్ఫ్ బోర్డ్ చైర్మన్ కుమారుడు కూడా ఉన్న నేపథ్యంలో ఆ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ని రాజీనామా చేయించే ప్రయత్నం కూడా టీఆర్ఎస్ చేసింది అనే ఒక ప్రచారం జరిగింది. ఇప్పటివరకు అయితే ఆయన ఇంకా
రాజీనామా చేయలేదు, రాజీనామా చేసే అవకాశం అయితే ఉంది. అటు ఎంఐఎం ఎమ్మెల్యే కుమారుడు కూడా మనం చూసాం A6గా చేరిపోయారు. ఈ తర్వాత ఈ రోజు చేసిన ఆరోపణ అనేది ఈ కేసులో మరొక కీలక మలుపుగా మారబోతుంది. పోలీసులకి ప్రభుత్వానికి ఇది రఘునందన్ విసిరిన ఒక సవాల్ అని మనం చెప్పొచ్చు. ఎందుకంటే మేజర్లను మైనర్లుగా చూపించారు. బోగస్ ఆధార్ కార్డుల ద్వారా అలా చూపించడం ద్వారా రాజకీయ ఒత్తిళ్లకు పోలీసులు లోనయ్యారు. వాళ్ళకు బెయిల్ రావడానికి కానీ వారికి శిక్ష తగ్గించడానికి కానీ ఇలా చేశారు అనే ఒక ఆరోపణ. అడ్వకేట్గా ఉన్న రఘునందన్ బీజేపీ నాయకుడు అయినప్పటికీ ఆయన అడ్వకేట్ కూడా కాబట్టి ఆయన ఆన్ రికార్డ్ అంటే 10 వేదికగా ఆన్ రికార్డుగా ఒక సంచలన ఆరోపణ చేశారు. ఈ ఆరోపణలు ఇప్పటికే పోలీసులకు చేరాయి. దీనిపై కూడా పోలీసులు దృష్టి పెట్టారని మనకు తెలుస్తుంది. నిజంగానే మైనర్లలో మేజర్లు ఉన్నారా, వాళ్ళు బోగస్ ఆధార్ కార్డులు ఇచ్చారా, ఒకవేళ ఆధార్ కార్డుల్లో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ తప్పు అని తెలుసుకునేందుకు అటు మున్సిపల్ రికార్డులలో ఉన్న బర్త్ సర్టిఫికేట్ కానీ వాళ్ళ స్కూల్ రికార్డుల్లో ఉన్న నమోదైన డేట్ ఆఫ్ బర్త్ కానీ పరిశోధించాల్సిన పరిస్థితి ఇప్పుడు పోలీసులకు ఏర్పడింది. రేపు నిజంగా వాళ్ళు పరిశీలించి ఆ మైనర్లలో ఎవరైనా మేజర్లు ఉంటే వాళ్ళని మేజర్లుగా గుర్తించాల్సిన అవసరం ఉంది. ఒకవేళ మేజర్లు ఎవరో లేక నిజంగా అంత మైనర్లే అయి ఉంటే మాత్రం ఖచ్చితంగా రఘునందన్పై కూడా తప్పుడు ఆరోపణలు చేశారు. ప్రభుత్వాన్ని పోలీస్ శాఖను బదనాం చేసే విధంగా రఘునందన్ వ్యవహరించారు కాబట్టి రఘునందన్పై కూడా కేసు పెట్టే అవకాశం ఉంది. అయితే 10 వేదికగా రఘునందన్ స్పష్టంగా చెప్పారు, పోలీసుల విచారణ ఏ రకంగా జరుగుతుంది, వారు ఏం చేయబోతున్నారని చూసేందుకే తాను ఓపికగా ఉన్నాను. ఖచ్చితంగా తన వద్ద ఈ మైనర్లు మేజర్లు అనే ఒక్క అంశమే కాదు, ఇంకా కొన్ని ఆధారాలు కూడా తనపై ఉన్నాయి. హోంమంత్రి మనుమడు కూడా ఇక్కడ ఈ పబ్బులో హాజరైన పార్టీకి ఆయన కూడా అటెండ్ అయ్యాడు, దానికి సంబంధించి ఆధారం కూడా ఉంది. అవన్నీ కూడా పోలీసులకు ఇస్తాను, వాళ్ళు నన్ను పిలిచి అడిగితే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ఒకవేళ పోలీసులు పిలిచి అడగకపోయినా హైకోర్టుకి సుప్రీంకోర్టుకి కూడా ఈ ఆధారాలతో తాను వెళ్తాను, నిందితులందరికీ ఖచ్చితంగా శిక్ష పడేలా చూస్తానని రఘునందన్ చెప్తున్నారు. దీంతో ఇప్పుడు రఘునందన్ చేసిన ఈ ఆరోపణలు అనేటివి పోలీస్ శాఖలో ఒక కలకలంగా మారాయి. ఈ కేసును పోలీసులు మరే రకంగా తీసుకెళ్తారు, ఏ రకంగా ముందుకు తీసుకెళ్తారనే ఒక ఆసక్తి మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా నెలకొని ఉంది. అరుణ. రైట్ కళ్యాణ్, థ్యాంక్ యూ.